నమస్కారం విద్యార్థులారా. బయోగురు ఫర్ టెట్ అండ్ డిఎస్సి బై రాజుకు స్వాగతం. ఈరోజు మనం 7వ తరగతి సైన్స్ టెక్స్ట్ బుక్లోని అత్యంత ముఖ్యమైన పాఠం మొక్కలలో పోషణను డీకోడ్ చేద్దాం. పాఠంలోకి వెళ్లే ముందు పహేలీకి వచ్చిన ఒక ఆసక్తికరమైన సందేహాన్ని చూద్దాం. మన చుట్టూ కార్బన్ డయాక్సైడ్, నీరు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉన్నాయి కదా. మరి మన శరీరం వాటిని ఉపయోగించి సొంతంగా ఆహారాన్ని ఎందుకు తయారు చేసుకోలేకపోతోంది? దీనికి కారణం ఆహారాన్ని వండుకోవడానికి కావలసిన ముడిసరుకులు ఉన్న వంటగది లేదు. మన శరీరంలో పత్రహరితం లేదా క్లోరోఫిల్ అనే సూక్ష్మ నిర్మాణాలు లేవు. ఈ పత్రహరితం ఉన్న మొక్కలు మాత్రమే తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోగల స్వయం పోషకాలు. ఇక్కడే బూజోకి మరో లాజికల్ డౌటొచ్చింది. ఆహారం తయారయ్యే ఫ్యాక్టరీ ఏమో ఆకులలో ఉంది. మరి భూమిలో లోపల ఉన్న నీరు, ఖనిజాలు అంత పైకి ఆకుల వరకు ఎలా చేరుతాయి? వేర్ల నుండి ఆకుల వరకు నీటిని పంపిణీ చేయడానికి మొక్క గురుత్వాకర్షణను అధిగమించాలి. వనరులను సేకరించి వాటిని రసాయన శక్తిగా మార్చే ఈ క్రమబద్ధమైన పద్ధతి మొక్కనొక జీవ కర్మాగారంగా నిలబెడుతుంది. బూజో సందేహానికి సమాధానం నాళాలు. మొక్కల కాండంలో గొట్టాల వంటి నిర్మాణాలు వేళ్ల నుండి ఆకుల వరకు ఒక ప్లంబింగ్ సిస్టంలాగా విస్తరించి ఉంటాయి. ఇవే నీటిని, ఖనిజాలను పైకి రవాణా చేస్తాయి. ముడిసరుకులు ఆకులకు చేరుకున్నాయి. ఇప్పుడు ఈ ఆకులను ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లోర్గా ఊహించుకోండి. ఈ టెక్స్ట్ బుక్ ఇమేజ్లోని ఆకు అడ్డుకోతను గమనించండి. ఈ చిన్న రంధ్రాలనే పత్రరంధ్రాలు అంటారు. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ నేరుగా వీటిగుండానే ఆకు లోపలికి ప్రవేశిస్తుంది. అప్పుడు ఆకుపచ్చని పత్రహరితం సూర్యరశ్మిని గ్రహించి నీరు మరియు కార్బన్ డయాక్సైడ్ను పిండి పదార్థాలుగా మారుస్తుంది. ఈ నిర్దిష్ట రసాయన ప్రక్రియనే కిరణజన్య సంయోగక్రియ అంటాం. భూమిపై ఉన్న మొత్తం ఆహార వ్యవస్థకు శక్తినిచ్చే మూలాధారం ఈ ప్రక్రియే. ఇప్పుడు టెక్స్ట్ బుక్లోని మరో ఆసక్తికరమైన కాన్సెప్ట్కు వెళ్దాం. కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే పత్రహరితం ఉండాలి. అది ఆకుపచ్చగా ఉంటుంది. మరి ఎరుపు, ఊదా లేదా గోధుమ రంగు ఆకులు ఉన్న మొక్కల పరిస్థితి ఏంటి? అవి ఆహారాన్ని తయారు చేసుకోలేవా? ఇక్కడే ఎగ్జామినర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయవచ్చు. ఈ టెక్స్ట్ బుక్ ఇమేజ్ చూడండి. రంగు ఏదైనా సరే, ఈ ఆకులన్నీ కిరణజన్య సంయోగక్రియను ఖచ్చితంగా జరుపుతాయి. ఎందుకంటే ఆ ఆకులలో కూడా ఆకుపచ్చని పత్రహరితం ఉంటుంది. కాని అందులో ఎరుపు లేదా గోధుమ రంగు వర్ణద్రవ్యాలు ఎక్కువగా ఉండి ఆకుపచ్చ రంగును కప్పివేస్తాయి. కాబట్టి ఒక మొక్క స్వయం పోషకమా కాదా అనేది ఆకు పైకి కనిపించే రంగుమీద కాదు, దానిలో పత్రహరితం ఉందా లేదా అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. అయితే అసలు పత్రహరితమే లేని మొక్కలు కూడా ప్రకృతిలో ఉన్నాయి. మరి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేని ఆ మొక్కలు బతకడానికి ఎలాంటి మార్గాలను ఎంచుకున్నాయి? సొంతంగా కాకుండా ఇతరుల మీద ఆధారపడి ఆహారాన్ని గ్రహించడాన్ని పరపోషణ లేదా హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటారు. దీనికి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్ కస్కుట. పెద్ద చెట్ల కాండం, కొమ్మల మీద పసుపు రంగు తీగల్లా అల్లుకునే ఈ మొక్కలు పూర్తి పరాన్నజీవులు. మన రక్తం పీల్చే దోమలు, జలగలు లాగానే ఈ కస్కుటా మొక్క కూడా తానల్లుకున్న ఆతిథ్య మొక్క నుండి పోషకాలను లాగేసుకుంటుంది. దానికి ప్రత్యక్షంగా నష్టం చేస్తుంది. కిరణజన్య సంయోగక్రియ చేసే సామర్థ్యం కోల్పోయినప్పుడు జీవపరిణామ క్రమంలో ఇలా దొంగతనం ద్వారా బతికే పద్ధతిని ఇవి అలవాటు చేసుకున్నాయి. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన డిఎస్సి మరియు టీఈటీ కాన్సెప్ట్స్ డీకోడింగ్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెక్స్ట్ బుక్ చిత్రంలో ఉన్న నెపెంథిస్ అంటే పిచ్చర్ ప్లాంట్ను గమనించండి. ఇది ఆకుపచ్చగానే ఉంది, కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటుంది. మరి అలాంటప్పుడు ఇది కీటకాలనెందుకు తింటుంది? ఇక్కడే అత్యంత ముఖ్యమైన ఎగ్జామ్ పాయింట్ ఉంది. దీనికి కార్బోహైడ్రేట్లు సమస్య కాదు, నైట్రోజన్ సమస్య. ఈ మొక్కలు నైట్రోజన్ లోపమున్న నేలల్లో పెరుగుతాయి. తమకు కావాల్సిన నైట్రోజన్ కోసం కీటకాలను ఈ జాడిలాంటి నిర్మాణంలో బంధించి వాటిపై జీర్ణరసాలను స్రవించి పూర్తిగా కరిగించి ఆ ముఖ్యమైన పోషకాలను లాక్కుంటాయి. ఈ కీటకాహార మొక్కలు శక్తి కోసం స్వయం పోషకాలుగా ఉంటూనే ఖనిజాల కోసం పరపోషక విధానాన్ని అనుసరిస్తాయి. ఇవి 2 రకాల పోషణను సమన్వయం చేసే హైబ్రిడ్ వ్యవస్థలు. ఇతర మొక్కల మీద ఆధారపడేవి, కీటకాలను తినేవి చూశాం. ఇప్పుడు చనిపోయినా కుళ్ళిపోతున్న పదార్థాల మీద బతికే జీవుల గురించి చూద్దాం. నిల్వ ఉంచిన బ్రెడ్ మీద ఏర్పడే ఈ ఫంగస్ లేదా శిలీంధ్రాలను పోతీకాహారులు అంటారు. వీటికి జంతువుల్లా నోరుండదు. కాబట్టి కుళ్ళిపోతున్న వ్యర్థాలపై జీర్ణరసాలను స్రవించి ద్రవరూపంలో పీల్చుకుంటాయి. వర్షాకాలంలో పహేలీ బూట్లు పాడైపోవడానికి కూడా ఇవే కారణం.
వీటి సిద్ధబీజాలు గాలిలో ఉండి వెచ్చగా తేమగా ఉండే వాతావరణం దొరకగానే మొలకెత్తి వేగంగా వ్యాపిస్తాయి. మరి ఈ శిలీంధ్రాలు మంచివా చెడ్డవా? బూజో పహేలీల చర్చలో బయటపడిన ఎగ్జామ్ పాయింట్ ఏమిటంటే ఇవి 2 విధాలుగా పనిచేస్తాయి. కొన్ని శిలీంధ్రాలు గోధుమలాంటి పంటలకు వ్యాధులను కలగజేసి నాశనం చేస్తాయి. కాని ఈస్ట్, పుట్టగొడుగులు మరియు పెన్సిలిన్ లాంటి మందుల తయారీలో వాడే శిలీంధ్రాలు మానవులకు ఎంతో ఉపయోగపడతాయి. మొత్తంగా చూస్తే ఈ పూతీకాహారులు ప్రకృతిలో రసాయన రీసైక్లర్లుగా పనిచేస్తాయి. ఇవి మృతదేహాలను తిరిగి ద్రవరూపంలోని పోషకాలుగా మార్చి పర్యావరణానికి అందిస్తాయి. చివరిగా ఒక లాజికల్ ప్రశ్న. మొక్కలు నిరంతరం నేల నుండి నీటిని, ఖనిజాలను లాగేసుకుంటూ ఉంటే ఆ నేలలో పోషకాలు ఒకరోజు పూర్తిగా అయిపోవాలి కదా? మరి అలా ఎందుకు జరగడం లేదు? దీనికి మొదటి కారణం ప్రకృతి. ఇందాక మనం చెప్పుకున్న పూతికాహారులు చనిపోయిన చెట్లు, ఆకులను కుళ్లబెట్టి ఆ ఖనిజాలను తిరిగి మట్టిలోకి చేర్చి నేలను రీఛార్జ్ చేస్తాయి. రెండవ కారణం వ్యవసాయం. మొక్కలు వేగంగా పెరగడానికి రైతులు ఎరువులను వాడతారు. ఈ ఎరువులు నేలలో కోల్పోయిన నైట్రోజన్, పొటాషియం లాంటి పోషకాలను తిరిగి నేలలో భర్తీ చేస్తాయి. ఈ విధానం వల్ల భూమిపై జీవమనేది నిరంతరంగా వనరులను సేకరించడం మరియు తిరిగి భర్తీ చేయడం అనే ప్రక్రియల వలయంగా కొనసాగుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ తోటి ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. విద్యార్థులారా, ఈ పాఠంలో మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలు: పత్రహరితం ఉన్న మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దీనికోసం పత్రరంధ్రాలు మరియు క్లోరోఫిల్ అత్యంత కీలకం. అలాగే కస్కుతాలాంటి పరాన్నజీవులు, కీటకాహార మొక్కలు మరియు కుళ్ళిన వ్యర్థాలపై బతికే పూతికాహారులు అయిన శిలీంధ్రాల గురించి నేర్చుకున్నాం. సైన్స్ టెక్స్ట్ బుక్స్లోని బూజో, పహేలీల సందేహాలను అర్థం చేసుకుంటూ చదివితే కాన్సెప్ట్స్ ఎప్పటికీ మర్చిపోరు. రాబోయే టీఈటీ మరియు డిఎస్సి పరీక్షల్లో మీరు అత్యధిక మార్కులు సాధించడానికి ఇదే సరైన వ్యూహం. ఆల్ ది బెస్ట్.